మా పిన్ని పెళ్లి కోసం కర్నూలు నుంచి అయితే మేము చేవేళ్ళకైతే బయలుదేరాం. రంగారెడ్డి డిస్టిక్ దాటినాక పుల్లూరు టోల్ గేట్ దాటాక శ్రీకృష్ణ డిలీసియస్ దగ్గర ఆగి అక్కడ భోంచేసి అక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకొని అక్కడ నుంచి అయితే మెల్లగా స్టార్ట్ అయినాం. డ్రైవర్ అయితే ఐటీ కూడా దాటకుండా వెళ్ళాడు. ఆ తర్వాత చేవేళ్ళ దగ్గరికి వెళ్ళాక అయితే ఒక మట్టి రోడ్డు తీసుకొని టోల్ గేట్ ని స్కిప్ చేసి సాద్ నగర్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. సాద్ నగర్ నుంచి మెల్లగా ఒక 40 కిలోమీటర్స్ జర్నీ చేశాక అయితే చేవేల్ అయితే వచ్చింది. అక్కడికి వచ్చినాక లగేజ్ అంతా కూడా వెహికల్ నుంచి దింపే లోపల అయితే ధూళ తీరిపోయింది. అది వేరే విషయం అనుకోండి. నైట్ మా తమ్ముతో కొద్దిసేపు ముచ్చట్లాడి ఆ తర్వాత నిద్ర పోయి మరుసటి రోజు ఉదయం లేచినాక అయితే వెడ్డింగ్ నెక్స్ట్ డే కావాల్సిన పందిరికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెప్పించారు. టెంట్ వేపించారు. కూడా మెహందీ ప్రోగ్రామ్ కూడా జరిగింది మా ఇంట్లో. అందరూ కూడా మెహందీ పెట్టించుకున్నారు. అట్లానే మేము కూడా చేవేలలో చిన్న పని ఉంటే చేవేలలోకి వెళ్ళి వచ్చాము. బ్రాహ్మణ్ వెడ్డింగ్ లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి, ఎలాగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా అయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.